హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు వంకాయ టమాటా ఎండు రొయ్యలు కలిపి చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఆల్రెడీ నా ఛానల్లో ఎండు రొయ్యల కర్రీ వీడియో ఉందండి. ఇంకోటి టమాటో ఎండు రొయ్యలు కూడా ఉందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ఎండు రొయ్యలు తీసుకున్నానండి. ఇవి ఒక 80 గ్రాముల రొయ్యల్లో కొంచెం ఒక పిడికడన్ని తీసేసి పక్కన పెట్టి మిగతావన్నీ ఇలా కాళ్ళు ఇలా తలకాయ ఇవన్నీ ఇడిచేసేసి పక్కన పెట్టుకున్నానండి ఒలుచుకొని. ఇది ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి, పెద్ద ఉల్లిపాయ. ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలాగే 2 టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం సన్నగా పొడుగ్గా. ఇక్కడ వంకాయలు తీసుకున్నానండి, గుత్తొంకాయలు. మీరు తెల్ల వంకాయలు వేసుకున్నా సరే బాగుంటుందండి. నాకు అవి అవైలబుల్ లేవు కాబట్టి నేను ఇవి తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసేసుకొని, ఆయిల్ వేడెక్కాక కొంచెం ఎండు రొయ్యలు ఉన్నాయి కాబట్టి మసాలా వేస్తేనే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుందని ఇలా డ్రై మసాలా యాడ్ చేశాను కొంచెం. అవి కొంచెం చిటపటమన్నాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయలు బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎర్రగా మరీ డార్క్ కలర్ వచ్చే వరకు అవసరం లేదండి, కొంచెం ఫ్రై అయితే చాలు. ఈలోపు పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి ఈ ఒలిచి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, అవి వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సేపు అయ్యాక మంచి వాసన వస్తుంటే అవి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడే కాదండి, ఈలోపు ఇక్కడ ఆనియన్ మొత్తం ఫ్రై అయిందండి మంచిగా. ఇప్పుడు ఈ రొయ్యలు చూపిస్తున్నాను. ఇవి కొంచెం ఇలా చూసారు కదా, ఇందాకటి కంటే ఇప్పుడు కలర్ కొంచెం చేంజ్ అయ్యాయి. ఇంకా ఎక్కువసేపు వేయించితే దీంట్లో ఫ్లేవర్ అంతా పోతుందండి, అన్నీ మాడిపోతాయి. అందుకని స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే వీటి మీద వాటర్ యాడ్ చేసేసుకోవాలి వీటిలోకి. ఇలా చేయడం వల్ల అందులో ఉన్న డస్ట్ ఏమైనా ఉన్నా సరే పోతుంది, అవి కూడా మెత్తగా అవుతాయండి. ఈలోపు ఉల్లిపాయల మిశ్రమంలోకి 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్టు, అంటే కొంచెం ఎక్కువనే వేసానండి. 1 టీ స్పూన్ అంత పసుపు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలానే కుక్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా 1 మినిట్ అలానే కుక్ చేసుకోవాలి. ఈలోపు ఇక్కడ వాటర్ పోసి నానబెట్టుకున్నాం కదండి రొయ్యలు, ఇవన్నీ తీసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచితే సరిపోతుందండి. ఇవి నీళ్ళల్లోంచి పిండేసేసి ఇవన్నీ నీళ్ళేం లేకుండా పక్కన ఇందులోకి వేసేసుకోవాలండి. ఇలా ఇవన్నీ వేసేసి ఉల్లిపాయల మిశ్రమంతో బాగా కలిసేదాకా కలుపుకోవాలి. ఇక్కడ రొయ్యలు ఇలా వేయకుండా లాస్ట్లో వేస్తే టేస్ట్ బాగుండదండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పడితేనే రొయ్యలకి చాలా బాగుంటుందండి, ఎండు రొయ్యలకి. తర్వాత ఈ వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలు ఉడుకుతాయి అని డౌట్ ఉంటుంది కదండి, మంచిగా కుక్ అవుతాయండి. ఇలా వేసేసి ఒకసారి అలా కలిపేసేసి తర్వాత ఇవి మూత పెట్టేసేసి కొంచెంసేపు మగ్గించుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసేసి. కొంచెం వంకాయ ముక్కలు కొంచెం మగ్గినట్టు అనిపిస్తుందండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటో వేసుకోవాలి. ఈ టమాటో కూడా ఇలా వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇలా మీకు కావాలనుకుంటే ఇంకొంచెంసేపు మూత పెట్టేసేసి మగ్గించుకోవచ్చు. లేదనుకుంటే కనుక ఇప్పుడు తగినంత ఉప్పు కారం యాడ్ చేసేయాలండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ అంత కారం యాడ్ చేశానండి. అలాగే తగినంత ఉప్పు వేసేసుకొని ఇవి బాగా కలుపుకోవాలండి. మొత్తం ఇలా మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టేసేసి మళ్ళీ మగ్గించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి. అస్సలు హైలో పెట్టామంటే మొత్తం రొయ్యలు ఈ ఆనియన్ అంతా మాడిపోయి టేస్టే మారిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టేసేసి చూస్తున్నారు కదా, ఇలా తర్వాత మూత తీసి చూస్తే మంచిగా కుక్ అవుతుందండి. వంకాయ ముక్క కూడా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది రోస్టెడ్ ధనియాల పౌడర్ అండి, కొంచెం వేయించి మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడరు. ఇలా ఇది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ అలానే ఉంచేసుకొని కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే నోరూరించే రుచికరమైన వంకాయ ఎండు రొయ్యలు టమాటో కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రొయ్యల వీడియోస్ ఉన్నాయండి నా ఛానల్లో, ముందు చెప్పాను కదండి, అవి కూడా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.